క్రైస్ట్ టాక్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ క్రైస్ట్ టాక్ అనే ఛానల్లోకి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, పార్ట్ 1గా మనము బైబిల్ పరిచయంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్లో 3 టాపిక్స్ను మనం చెప్పుకున్నాము. అసలు 11 సబ్ టాపిక్స్ ఏంటో మరొకసారి చూద్దాం. మొదటిది బైబిల్ పరిచయం, రెండవది బైబిల్ ఎవరు రాశారు, బైబిల్ వ్రాతప్రతులు మనకు ఎలా లభించాయి, బైబిల్ అనగా ఏమి, బైబిల్ పదం వాడుకలోకి ఎలా వచ్చింది, బైబిల్ ప్రతులు లభించిన ప్రదేశములు, బైబిల్ వర్గీకరణ, పాత నిబంధన విభజన, క్రొత్త నిబంధన విభజన, హిబ్రూ బైబిల్ అమరిక, బైబిల్ రచయితలు వారి సామాజిక స్థితి, బైబిల్ సాహిత్యం వాటి తీరులు. వీటిలో 3 టాపిక్స్ అనగా బైబిల్ పరిచయం, బైబిల్ ఎవరు రాశారు, బైబిల్ వ్రాతప్రతులు మనకి ఎలా లభించాయనే 3 టాపిక్స్ నేను ఫస్ట్ వీడియోలో పార్ట్ 1గా చెప్పాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు 3 టాపిక్స్ మీద కొంచెం అవగాహన అనేది ఉంటుంది. అట్లాగే ఈరోజు మనం చర్చించబోయే అంశము 2 టాపిక్స్. ఈరోజు ఈ 11 సబ్ టాపిక్స్లో 2 టాపిక్స్ ఈరోజు మనము చర్చించుకుందాము. ఆ 2 టాపిక్స్ ఏంటంటే, బైబిల్ అనగానేమి, బైబిల్ పదం వాడుకలోకి ఎలా వచ్చింది, అట్లాగే ఇంకో టాపిక్ ఏంటంటే బైబిల్ ప్రతులు లభించిన ప్రదేశములు అనేవి ఈరోజు మనం చర్చించుకుందాం. ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. బైబిల్ పరిచయంలో ఉన్నటువంటి 11 టాపిక్స్లో ఇప్పుడు మనం 4th టాపిక్ అయినటువంటి బైబిల్ అనగానేమి, బైబిల్ అనే పదము వాడుకలోకి ఎలా వచ్చిందనేది మనము తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వర్లరా, బైబిల్ అంటే దేవుని ప్రేమ లేఖ, దేవుని మనస్సు అని అర్థం వస్తుంది. బైబిల్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఈ బైబిల్ అనేది బిబ్లియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. బిబ్లియా అనగా పుస్తకాల యొక్క సముదాయం అంటారు. అట్లాగే ఈ యొక్క బైబిల్ కూడా 66 పుస్తకాల సముదాయం కలిగి ఉంది కాబట్టి దీన్ని బిబ్లియా అన్నారు. అట్లాగే ఇది ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బైబిల్గా పిలువబడింది. అట్లాగే ఇది తెలుగులోకి వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథంగా పిలుచుకుంటున్నారు. అలాగే ప్రియులారా, బైబిల్ను అధ్యాయాలు చెప్పాను, వచనాలు చెప్పాను, అట్లాగే బైబిల్ని ఎంతమంది రాశారు అనేది చెప్పున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. పార్ట్ 1లో చెప్పున్నాను. చూడని వారు ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. అట్లాగే బైబిల్ను అధ్యాయాలుగా బిషప్ స్టీఫెన్ లాంగ్టన్ అని ఆయన విభజించడం జరిగింది. క్రీస్తు శకము 1238లో ఆయన విభజించారు. బైబిల్ను వచనాలుగా రాబర్ట్ స్టీఫెన్స్ క్రీస్తు శకము 1551లో విభజించారు. ఈ బైబిల్ను యెషయా గ్రంథంలో చెప్పబడినట్టు కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంది కాబట్టి మనం పరిశీలనాత్మకంగా ఈ బైబిల్ని చదవాలి. పూర్వకాలమందు బైబిల్ను స్క్రైబ్స్ అనే వారి చేతితో కొత్త ప్రతులను వ్రాసి ఆ ప్రతులను తర్జుమా చేసేవాళ్ళు అన్నమాట. కొత్త ప్రతులు అనగా వివిధ భాషల్లోకి తర్జుమా చేయబడిందనమాట. అలాగే బైబిల్ యొక్క ప్రతులను పాతకాలంలో ఎలా రాశారు అనేది మనం ఫస్ట్ పార్ట్లో తెలుసుకొని ఉన్నాం. పేపరస్, రాతి పలకలు, చర్మపు చుట్టలు, మట్టి అచ్చులు, జంతు చర్మం, ఇలా చాలా తెలుసుకొని ఉన్నాము. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు చూడండి. అట్లాగే ఈ రాసినటువంటి ఈ వ్రాత ప్రతులు అసలు ఎక్కడ, ఏ ప్రదేశాల్లో దొరికాయి అనేది ఒకసారి చూద్దాము. చూడండి, సెయింట్ క్యాథరిన్ చర్చ్ అనే దాంట్లో దొరికింది. సెయింట్ క్యాథరిన్ చర్చ్ అనేది సీనాయి పర్వతంలో ఈజిప్ట్లో ఉందండి. సీనాయి క్యాథరిన్ చర్చ్ అనేది. ఇక్కడ బైబిల్ యొక్క వ్రాత ప్రతులు ఇక్కడ లభించాయి. అలాగే మట్టి కుండలు, ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ టైప్ ఉండే మట్టి కుండలలో ఈ యొక్క బైబిల్ ప్రతులు లభించాయి. అట్లాగే మృత సముద్రం ఉంది కదా, అక్కడ మృత సముద్రం దగ్గర ఉన్న కుమ్రాన్ అనే గుహలు ఉంటాయి. ఆ గుహల దగ్గర కూడా ఈ బైబిల్ ప్రతులు అనేవి లభించాయి. అట్లాగే ఆ కుండలోనే చర్మపు చుట్టలతో చుట్టి కుండలలో పెట్టేవాళ్ళు. అట్లాగే గుహలు ఉంటాయి కదండి, అజంతా గుహల టైపు, ఆ విధంగానే చిన్న చిన్న గృహల దగ్గర ఈ బైబిల్ని రాసేవాళ్ళు. ఈ గృహలలో కూడా ఈ బైబిల్ యొక్క ప్రతులు లభించాయి. అలాగే నేటి కాలంలో అచ్చు యంత్రం తయారైన తర్వాత మనకి ఈ బైబిల్ ద్వారా
దేవుడు రాయించినటువంటి ఈ బైబిల్ యొక్క ప్రతులు మనకి లభించుతున్నాయి. ఇంతసేపు ఓపికతో విన్నటువంటి సోదరీమణులకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ బైబిల్ యొక్క పరిచయంలో ఉన్నటువంటి 11 టాపిక్స్‌లో 5 టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ టాపిక్, 7th టాపిక్, 8th టాపిక్. అవేవంటే బైబిల్ యొక్క వర్గీకరణ, పాత నిబంధన విభజన, క్రొత్త నిబంధన విభజన అనేది మనం నెక్స్ట్ పార్ట్‌లో పార్ట్ 3గా చూద్దాం. అట్లాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.